శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి గ్రామంలో దళిత కుటుంబాలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తమ మంచినీటి కష్టాలు తీర్చాలంటూ మహిళలు సచివాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. గ్రామానికి 2 వారాలు అయింది, నీళ్ళు లేవు. సచివాలయం కొత్త కంప్లైంట్ బాగా అంటారు. అలాగే అనేస్తారు. ఇప్పుడు నీళ్ళు లేవు. మరి ఇప్పుడు పరిస్థితి మాకు వినియోగించండి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకొకళ్ళు రండి. ఆధారం పెట్టవా మా ముసలిదాన్లో మాకు నీళ్ళు లేవు. వారం రోజులు అయ్యింది సారు. మాకు ఏంటి నీళ్ళు పెట్టవా? ఇంకో పొల ఇరా గెలిపించే బాబా ఎంత వాళ్ళు మేము సచివాలయం బోర్డు నీళ్ళు లేవు. ఎక్కడికి తెచ్చుకోమంటారు చెప్పండి. ఏ చష్టాలు పెరిగేటట్టు మాకు ఏది కావాలి భయము. ముసులు అన్నారు, మునగ అన్నారు, మైకులు అన్నారు, చేస్తారు. మమ్మల్ని బతకనేస్తారా? ఆ దేశాలు చచ్చిపోమంటారు. ఇప్పుడు చెప్పండి. నీళ్ళు అందుబాటులో లేవు. బోర్ లేదమ్మా ఈ ఏరియాలో. నీరు లేదు. పండుగ పోయిన మరుస్తున్నాడు కానీ ఇప్పుడు 2 వారాలు అయిపోయింది. నీళ్ళు లేవు సార్. నీళ్ళు లేవు. మేము సచివాలయంకి వచ్చి 3 సార్లు కంప్లీట్ ఇచ్చాం. 3 సార్లు కూడా బాగా చేస్తాం అన్నారు. ఇప్పుడు బాగా చేయలేదు. నీళ్ళు చుక్కలేక